ఎడిపోతుంది ఆంధ్రప్రదేశ్? ఎందుకింత సమస్యలు? ఎందుకింత వివాదాలు? సమస్యలు రాజకీయ నాయకులు తీసుకొచ్చినవి 99% అండి. సహజసిద్ధంగా వచ్చినాయి, అక్కడున్న ఆ ప్రాంత రుద్దబడినవి కొన్ని ఉంటే రాజకీయ నాయకుల ద్వారా ప్రేరేపితమై ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఆ పరిస్థితి తీసుకొచ్చినాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే 1953-54లో అసలు అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కానీ అంతకుముందు కూడా 1970 తర్వాత సేంద్రియ పథకం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ విధానం వచ్చిన తర్వాత గొప్ప కానీ ఇండస్ట్రియల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బీచ్ ఏదున్నా సరే అది కానీ విద్యాపరంగా ఎంతో ముందు ఉండేదండి. విద్యాపరంగా కూడా చాలా నెంబర్ 1 స్టేజ్లో ఉండేది. వైజ్ఞానిక పరంగా కూడా బ్రెయిన్ డ్రైన్ అయినా మిగతా ప్రాంతాలకి చాలా ముందంజలు ఉండేది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అంతా జాలిపడే స్థితికి వాళ్ళ దేశం అంటే మీ మాటలోనే నాకు ధ్వనించింది ఏంటంటే ఏంటి ఇలా అయిపోయిందనే బాధ, జాలితో కూడిన బాధ ఏదని అనుకోండి వచ్చిందంటే దానికి బాధపడుతున్నాం. ఒక తెలుగు జాతి బిడ్డగా నేను ఎప్పుడు సమైక్యాంధ్ర ఆ రోజు కోరుకున్నాను. తెలుగు జాతి అందరూ ఒకటే అనుకున్నాం. తర్వాత విడిపోయినా తిట్లు లేకుండా విడిపోవాలి అని కోరుకున్నాం. ఇవాళ తెలుగు జాతి అంతా కూడా బాధపడుతున్నారు. ఏంటి తరం వెనుక తరం దగా నిరంతరం దగా ఎందుకు ఇలా పరిస్థితి వచ్చిందని దీంట్లో ముఖ్యమైన కారణం రాజకీయ నాయకుల చేతకానితనం, కుట్రతనం, ముఖ్యంగా రాజకీయ నాయకులు అని చెప్పాలి. ఒకప్పుడు రాజకీయ చైతన్యానికి ప్రతీక అనే ఒక మాటను ప్రతిసారి ఉపయోగించేవాళ్ళు, చూసేవాళ్ళం. ఆ చైతన్యం కూడా ఎప్పుడు కనపడేది రాజకీయ అంశాల్లో కానీ సామాజిక ఉద్యమాల్లో కానీ ఇంకేదైనా సరే. ఇప్పుడు రాజకీయ ఉద్యమాలు ఇవన్నీ వదిలేయండి, చైతన్యం కాస్త కొంత శృతిమించిందేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుల కింద రంగాచార్య గారు ఉండేవారు. తర్వాత ఎంతమంది అయ్యారు, దామల సంజయ్ బ్రహ్మానందరెడ్డి, తర్వాత దామల సంజయ్ గారు, భోగరాజ్ పార్టీ చాలామంది అయ్యారు. కానీ నేను చెప్పింది 100-120 సంవత్సరాలు 130 సంవత్సరాల క్రితం కూడా చెప్తున్నాను. బీజేపీకి 3 తెలుగు వాళ్ళు అయ్యారు. ఇప్పుడు కాదండి, హిందూ మహాసభకి 50-70 సంవత్సరాల క్రితం అవటం. తర్వాత బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, అఫ్కోర్స్ జానా కృష్ణమూర్తి గారు తమిళేనైనా తెలుగు ఏదన్నా కానీ వామపక్షాలకి చంద్రరాజేశ్వరరావు గారు, ఆ తర్వాత మొన్న 2 పక్షాలకి సీతారాం యేచూరి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉన్న సంఘటనలు చూసాం. సుందరయ్య గారు ఎంత మహా. అలాగే దేశంలో సమతా పార్టీ అనేక పక్షాలకండి. ఆర్ఎస్ఎస్కి అయితే మన బాలాసాహెబ్ దేవరాజు గారు, బాలా దేవరాజు అని పెట్టుకోమనండి, ఇక్కడి నుంచి వెళ్ళినాళ్ళు. ఏదైనా సరే నేను చెప్తున్నాను, దేశానికి ఎంతమంది భారత రాష్ట్రపతులు ఉన్నారనుకున్నారు తెలుగు వాళ్ళు? 3. ఒక ఆయన ఎక్కడి నుంచి వెళ్ళినా బేసిక్గా నీలం సంజయ్ రెడ్డి గారు అయితే జోగే పంతులు గారు అబ్బాయి, అంటే శాసనమండలిలో ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని తీర్మానం ప్రవేశపెట్టి 1920 అబ్బాయి, పరంపురానికి చెందిన వరహగిరి వెంకటగిరి గారు, వివి గిరి గారు ఉంటే అవుతుంది. 1961 వరకు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న తిరుత్తని నుంచి వచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతులు అయ్యారు. ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా చేసేవారేమో 1996 సరే ఏదన్నా కానీ. ఈ పరిస్థితి దిగజారిపోయింది అంటే తెలుగు జాతి విడిపోవటం ఒకటి బాధాకరం. మానసికంగా విడిపోకూడదని కోరుకున్నాం. ఇంతవరకు ఇంకొంత ఐక్యత మళ్ళీ వస్తాం. సరే, అది ఆ విభజన సమయంలో వచ్చిన కొంతమంది రాజకీయ ప్రేరితని పక్కన పెట్టుకున్నా. ఇవాళ మాత్రం నేను భావించేది తిరిగి ఆందోళనగా నిలబడాలనుకుంటే కేవలం రాజకీయాల మీద ఆధారపడి రాజకీయ స్వార్థపూరితంగా ఉండే వాళ్ళని కొంత పక్కన పెట్టి స్వతంత్రంగా ఆలోచిస్తే ఆ ప్రాంతంలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలని స్ఫురిస్తుందని భావన. అంటే ప్రజల్లో చైతన్యం ఏమైనా లోపించిందా, లేకపోతే ప్రజల్లోనే కొంత ఏమంటారు దాన్ని అతి చైతన్యం ఉందా? అతి తెలివి అనే ఓడి వాడితే అదేమన్నా మళ్ళీ ఇబ్బందులు గురిచేస్తుంది అని తెలియదు, కానీ అట్లా ఏమన్నా ఏమైనా ఆలోచించవచ్చా? ఇప్పుడు దూర ఉద్యమాలు పక్కన పెడదాం. ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి మొట్టమొదటి ఆ రోజు వచ్చినప్పుడు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా విజ్ఞాపన పత్రం అంటే సైమన్ కమిషన్కి కలిసి ఇవ్వమంటే బహిష్కరించాం.
ఎందుకంటే కేంద్రం పిలిపించింది కాబట్టి. అంబేద్కర్ గారు బహిష్కరించుతున్నారు, రిపోర్ట్ ఇచ్చారు. ఒడిశా, సింధు వాళ్ళు బహిష్కరించకుండా మా దానికి రాష్ట్రాలు ఇవ్వండి అన్నారు. మనం కూడా రాష్ట్రం అంటే అది ఇస్తే తెలుగు మొట్టమొదటి భాషాపేక్ష రాష్ట్రమే ఇది స్వతంత్రం ముందు. అప్పుడు కమిషన్ తీసుకుని ఆ తర్వాత షా కమిషన్ వేసిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి భాషాపేక్ష రాష్ట్రాలుగా ఏర్పడినాయి ఒడిశా అండ్ సింధ్ అండి. ఇండిపెండెన్స్ ముందు. స్వతంత్రం వచ్చిన తర్వాత భాషాపేక్ష రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు చైతన్యం అనేది ఆ తర్వాత నుంచి అంటే స్వాతంత్రం కోసం త్యాగం, ఆ తర్వాత పోరాటం సాగింది. 1920 నుంచి 53 వరకు పోరాటం సాగి చైతన్యం లేకుండా పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగంతో అనేక మంది ఒక బలిదానంతో ఆ రోజు జరిగింది. ఎంతమందికి చనిపోయారండి బలిదానంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భించింది. తర్వాత సమైక్యాంధ్ర విశాలాంధ్ర ఏర్పడినప్పుడు కూడా తెలంగాణలో గోవిందగిరి అలా కోటిలో దగ్గర నుంచి అనేక మంది ఆ రోజు కొండా లక్ష్మణ బాపూజీ గారు, కాళోజీ గారు అందరూ సమైక్యాంధ్రవాదులు. బురుగుల రామకృష్ణరావు గారు, కేవీ రంగారెడ్డి గారు, ఇద్దరు ముగ్గురు తప్పితే, చెన్నారెడ్డి గారు కుటుంబం తప్పితే ఎక్కువ మంది ఇక్కడ సంఘి గారు హైదరాబాద్ మేయరు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కావాలన్నారు. అక్కడి నుంచి కూడా మన ఇద్దరు ముగ్గురు నాయకులు వచ్చి నాకు అనేది ఆ ఉద్యమం కాకపోయినా అది ఆ తర్వాత మనం చూసాం జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఇక్కడ తెలంగాణలో జయాంధ్ర ఉద్యమం కొనసాగించుకోవడం జరిగింది. ఆ తర్వాత సమైక్యాంధ్ర అక్కడ వరకు ఇక్కడ ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఏదో ఒకటి సాధించుకున్నాం. అంటే రాజకీయాలకు అతీతంగా ఉద్యమం మొదలుపెట్టాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ సంవత్సరం 3 నెలల తర్వాత వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారు, మొదట్లేరు. తర్వాత తెలుగుదేశం ముందు కావాలని తర్వాత లాస్ట్ మీట్లో వచ్చారు. వామపక్షాలు మాతో కలిసినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా నిలబడున్నారు కాంగ్రెస్. కానీ విశాఖ ఉక్కు 1965లో మొదలైన ఉద్యమం కళ సాకారం కలిసి ఈ పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ 1992 వచ్చేంత వరకు శంకుస్థాపన వేసింది. అప్పుడు కూడా ఉన్న ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారు పూర్తి స్థాయి ప్రొడక్షన్ మొదలుపెట్టినప్పుడు ప్రధానమంత్రిగా 1992 ఓపెన్ చేసినాను. 90లో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. పోరాటాలు లేకుండా రాలేదండి చైతన్యవంతం. కానీ మీరు అతి చైతన్యవంతం నేను అనగానే మౌలికం తేడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బేసికలీ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ కంపేర్డ్ విత్ తెలంగాణ అండ్ అదర్ ప్లేసెస్ అండి. నేను పోలుస్తున్నాను. 2 సమూహాలని ఒకే తల్లి బిడ్డలైన 2 సమూహాలను జనకు వచ్చినప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే మనకు ఎందుకులే వచ్చింది కూడా లా అబైడింగ్ సిటిజన్స్ అండి ఎక్కువ మంది. మనకెందుకు కోపం ఉంటుంది. నాకు మహమూద్ అలీ గారు తెలంగాణ హోంమంత్రి గారు తర్వాత ముగ్గురు ఫిబ్రవరి 20వ తారీఖున ఏపీ బాగున్నప్పుడు అందరూ ఆ బిల్లు ఆమోదం బయటకు వచ్చి మేము అందరూ ఒక ఆయన డాక్టర్ రఘురామ్ గారిని ఆయన చాలా బాధపడి అసలు ఆత్మ చాలా ప్రాణం అలా ఉన్నప్పుడు మేము కూర్చున్నప్పుడు ఏంటండి శ్రీనివాస్ గారు ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అన్న తర్వాత పక్కన 2 ఇంకో నాయకుడు ఏంటి పేరెందుకులేండి పెద్ద నాయకులే ఆయన కాదు ఒక్కడ కూడా రాలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి కాంగ్రెస్ ఏమన్నారు కాంగ్రెస్ అది అన్నారు. నేను అన్నాను కొంచెం అసలు అవసరం లేనప్పుడు ఇంకెందుకు మనం ఉద్యమం చేసిన అయిపోయిన తర్వాత మనమే వస్తున్నప్పుడు ఖర్చు ఎందుకు మనకు కష్టమైన సైకిల్ కూడా బయటికి రారండి. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 170 స్థానాల్లో డిపాజిట్లు పోతే అసలు 100 అసలు అసహించుకుంటారు చూడండి అన్న. నిజమా అన్న లోపల ఉంటుంది బయటికి రాదండి చాలా వరకు. గబ్బుకునే ఎక్స్పోజర్ కాదు కొంతమంది. నేను చెప్పిన మౌలికంగా ఆ ఎడ్యుకేషన్ పెరగటం, కొంత వ్యాపార దృక్పథం. బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యవాద శక్తులు ఎక్కడున్నా సరే ముందర వ్యాపార దృక్పథం కిందకి అలవాటు చేస్తారు. కొంత అది ఇంకింగ్ అంటే కింద డీప్గా వెళ్ళటం అది వేళ్ళుకుంటాం ఒక భావన కొంత అయి ఉండొచ్చు. తర్వాత మనం వెళ్తే ఏంటి లాభం మనం ఇప్పుడు మనం ఓటేస్తే లాభం ఈ విధంగా ఉంటుంది. అందువల్ల చైతన్యం ఉంది, అతి చైతన్యవంతం కాదు. దురదృష్టవశాత్తు రాజకీయ నాయకుల వల్ల ఈ కులాలు రెచ్చగొట్టడం వల్ల అసలే దాంట్లో వస్తున్నామండి. ఈ కుల విద్వేషాలు రెచ్చగొడతాం, ఎవరి కాళ్ళు భయంకరం చేయటం. ఇప్పుడేమో ఉత్తర భారతీయ పార్టీ ఒకటి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. దీంట్లో పడిపోయారు కొంతమంది. అందరినీ నేను అన్నాం అసలు రాష్ట్రానికి ఏం కావాలో మానేశారు. ఒకళ్ళేమో కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఒకళ్ళేమో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అసలు అయోమయమైన పరిస్థితి. ఎందుకంటే అంతర్వేద అనే సంఘటన ఉంది మా జిల్లాల్లోనే. మాది ఇటు సైడ్ ఉంది పాలకొల్లు, కొంచెం అటు పక్కనే మా చాలా దగ్గరండి అంతర్వేద రథం. ఆ రథం సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రథం తగలబెట్టాల్సిన అవసరం ఉందా? అసలు అధికార పక్షంలో ఉంది, ముఖ్యమంత్రి క్రిస్టియన్ను. అలాంటి పక్షంలో ఆయన ముఖ్యమంత్రి క్రిస్టియన్ బట్ అందరికీ. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏమన్నా కొరువుతో తలగొక్కుంటారా? తెలుగు ఉన్న వాళ్ళు ఎవరో కూడా చాలా చేయరండి. అకతాయిలు ఎవరో దుర్మార్గులు ఎవరు. అలా తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు పోయి మళ్ళీ 4 కోల్పోయి అలా పోలీస్ వ్యవస్థలో భయంకరంగా తలపడుతున్నట్టుండే వ్యవస్థలో వాళ్ళు వెళ్ళిపెడతారా? మామూలుగా అయితే ఒక వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ వీటికి 5-6 కిలోమీటర్ల దూరంలో కానీ 10 కిలోమీటర్ల దూరం ఉంటారు కదా.
ఆమ్ ఆద్మీ చిన్న పక్షాలు ఏమో ముట్టుకోరు కదా. ఎవరికి అవసరం ఉంటుంది అన్న? ఇప్పుడు ఈ గొడవలో ఎవరికి లాభం అవుతుంది? చిన్న గీత దగ్గర ఆయన కులంతో పెడుతున్నాడు, మొత్తంతో వాడుకుందామని మిగతా పార్టీలు కూడా కంపల్షన్లోకి నెట్టివేయబడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎప్పుడు జాతీయ పార్టీ నేతగానే మన స్థానిక పార్టీ అని జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఎవరన్నా ఆయన వ్యతిరేకులన్నా కాదనని సత్యం అండి అది. ఆయన జాతీయ స్థాయి నాయకుడిగానే పరిగణిస్తాం. అలాంటి నాయకుడు వెంట మన మాటలు అందరూ వచ్చినాయి అంటే కంపల్షన్. ఈయన కొడతా ఉన్నా, ఈయన ఇలా చేస్తూ ఉన్నాడు మాట్లాడితే కులం పెట్టి ఆయన అలా. అందుకని నా ఉద్దేశం మీకు అర్థమైంది, మేము ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నెట్టబడుతున్నారు. కొన్ని బీజేపీ క్రియేట్ చేస్తుందా, ఉపయోగించుకుంటుందా, ఏంటి మీ ఆలోచన? బీజేపీలో నిజమైన ఆర్ఎస్ఎస్ వాదులు నేను అనేది ఇంతకుముందు వాజ్పేయి గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వాళ్ళందరూ ఉండేవారు కదా. వాళ్ళ శిష్యులు వాళ్ళు రాముడి పట్ల అచంచల విశ్వాసం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఉత్తర భారతీయ ఆర్య సిద్ధాంతం అంటే వాళ్ళందరికీ అది ముఖ్యమండి. మేము శ్రీనివాసుడు, ద్రవిడు, వెంకటేశ్వరుడు అని కాదు, దేవుడు ఎవరికైనా సరే మా దేవుడు. ఆ ఆది సిద్ధాంతాల్లో గ్రంథాల్లో మా వెంకటేశ్వర స్వామి గురించి ఏముండదు, దక్షిణ భారత అయ్యప్పది ఎవరి గురించి ఉండదు. అదొక సెపరేట్ ఉత్తర భారతదేశం నుంచి ఆ మధ్య ఏషియా నుంచి వచ్చిన బ్యాచ్లు ఒకటి ఉంటాయి పక్కన పెట్టండి. సరే, స్థానికంగా ఎవరన్నా రాముడిని ఎవరన్నా ఒక ఆర్ఎస్ఎస్ వాది కానీ హిందూ మహాసభ సంబంధించిన వాళ్ళకి నిజమైన వాళ్ళు కానీ రాముడి యొక్క విగ్రహాన్ని అపవిత్రం చేస్తారు, మన కళ్ళలో ఊహిస్తామా? వాళ్ళకి సంబంధం ఉండదు. రాజకీయంగా ఎదుగుదామని వచ్చే బ్యాచ్, దీన్ని అడ్డం పెట్టుకుని ఉండే బ్యాచ్, ఆకతాయిలు ఏమైనా చేస్తే దాన్ని వాడుకుని ఇంకా రెచ్చగొట్టి చేసుకునే బ్యాచ్. ఇప్పుడు ఎవరు జరిగిందో వాళ్ళు తెలుసు, మనకు ఎవరికి తెలియదు కదండి. ఇలాంటి మీ కళ్ళకు కనపట్లేదు. నన్ను అడుగుతున్నారు, మీకు తెలియట్లేదా? దీన్ని వాడుకుని రాజకీయం ఎవరు నిర్మిస్తున్నారు? మతాలను వాడుకుని రాజకీయాలు, కులాల వాదన రాజకీయాలు. అలా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు అభివృద్ధి ఏంటి అనే దాని గురించి ఇష్యూ నడుస్తుంది ఇవాళ. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఒక సమస్య మీద ఇంకో సమస్య. ఈ గీత వచ్చింది కదా, మాకు బడ్జెట్లో అన్యాయం జరిగింది, దానికన్నా పెద్ద గీత విశాఖపట్నం గీయండి. మేము కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నామండి. కడప ఉక్కు ఆంధ్రలో కానీ 300-400 రోజులు వాళ్ళు దీక్షలు చేశారండి. మేము సభలో పాల్గొన్నాను, అన్ని సభలకు వెళ్ళి నేను వచ్చాను. అక్కడ 3 సార్లు వెళ్ళి వచ్చాను. అక్కడ దీక్షలో వాళ్ళు సంఘీభావం తెలియజేసాం, అందరం. అలాంటి సందర్భంలో మేము కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉంటే అయిపోయిన అసలు ఉన్నదాన్ని తీసుకొని వాళ్ళ పైకి తీసుకొచ్చి పెట్టి, అంటే నిరంతరం మాకు అసలు ప్రత్యేక విభజన హామీలు రావట్లేదే బాబు స్వామి అంటే దానికన్నా పెద్ద గీతకిస్తారు. కక్ష కట్టినట్టే. నేను బీజేపీ గీతలేనా ఇవన్నీ? బీజేపీ గీత మామూలు గీతలు అంటే గీతలు కాదండి, కక్ష కట్టినట్టు. ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్యవాద దురహంకారంతో మామూలుగా వ్యాపారస్తులుగా వచ్చి పక్కా వ్యాపార బ్యాచ్ అండి. తెలుసుగా మీకు, ఈస్ట్ ఇండియా 1999 డిసెంబర్ 31 అప్పుడు ఆ స్థానం జాయింట్ స్టాక్ కంపెనీగా ఏర్పడిన సంస్థ వ్యాపార దృక్పథం సామ్రాజ్య దృక్పథం అయినప్పుడు ఈ వెస్ట్ ఇండియా కంపెనీ బయలుదేరి, నేను పదే చెప్తాను, మోషా గారు అన్నీ చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పింది. వీళ్ళు ఏంటి, ఇప్పుడు ఆ మోడీ గారికి నిజంగా మ్యారేజ్ అయిన తర్వాత 5-6 పిల్లలు 10 మంది బామర్దులు ఉన్నా పోయేది వాళ్ళతో. ఇప్పుడు 1700 మంది గుజరాతీ అండ్ మారవా వ్యాపారులు అంటున్నారండి ఎవరు. వీళ్ళందరూ ఆత్మబంధువులు, మా అమిత్ షా గారి బంధువులే. ఎవరు అదానీ గారి బంధువు కాదా? అంబానీ గారు, అమిత్ షా గారి బంధువులు కాదా? వాళ్ళ బంధువులా కాదా? అండ్ ఏంటండి పరిస్థితి ఇక్కడ? కమ్మేసినట్టు కమ్మేశారండి. తెలంగాణను కూడా కమ్మేశారు. మీకు తెలియట్లేదు, మొత్తం అంగాల్లోనూ జరిపారు. నేను వ్యాపారం చేసుకోండి తప్పు కాదు, ఎవరైనా ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. దాష్టికం చేయకూడదు. ఎలాంటి దాష్టికం ఏంటంటే మీరు అన్నారు కదా నిష్క్రియ పర్వతంలాగా, అంటే అలా అనిపోయినా విజయవాడ నడిబొడ్డున ప్రత్యేక హోదా కావాలని అక్కడ స్థానికంగా ఉన్న యువకులు, బలహీన వర్గాలు అందరూ కూడా వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుంటే గుజరాత్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు, పీయూష్ దేశం మొత్తం పేర్లు కూడా ఉన్నాయండి, అది ఎన్నో ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. అమ్మాలి ఈ బూతులు తిట్టి వాళ్ళకి అమ్మలు లేరండి, తెలుగు వాళ్ళకే ఉంటారా, వాళ్ళకి అమ్మలు లేరా? బూతులు తిడతా అన్ని వీడియోలో వచ్చింది. కొట్టి రక్తం ఓడుతున్న వాళ్ళని మాకు హక్కు లేదు కదా. గుజరాత్ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, పోయా ఢిల్లీ, ఏళ్ళని జైల్లో వేశారండి వాళ్ళని వేయకుండా. వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, పత్రికలు రాశారు ఎంత తాటికి అక్షరాలతో కొట్టారని. ఇక్కడ రక్తం ఓడుతున్న విద్యార్థుల్ని రిమాండ్ తరలించి హాస్పిటల్కి పంపించి రిమాండ్ తరలించి మళ్ళీ అక్కడిని తీసుకెళ్ళి జైలు 23 రోజులు రిమాండ్ వేస్తారండి. ఎవరండి వాళ్ళు? గుజరాత్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మేము బంద్ చేస్తుంటే 1 టౌన్లో మా బడ్జెట్ ఏదైనా సరే మాకు బాగా, గుజరాత్ బాగా వస్తే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో ఉద్యమం చేయకుండా మా మోడీ గారు గుజరాత్ బాగా చేశారంటే ఎలా కుదురుతుందండి అది? నేను తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంటే కాదని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఏం జరిగింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పక్షం, ఈరోజు అందరూ ఆయన పక్షమే. ముఖ్యమైన ఎవరు చెప్పండి? బీజేపీ, జనసేన, వైకాపా, తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఏదో కొంచెం బాధ కలిగింది మాట్లాడుతున్నారు. క్లచెస్లో పెట్టుకునే పరిస్థితి ఎవరు పెట్టుకుని, నన్ను అడుగుతున్నారు, ఆయన ధిక్కరించి మాట్లాడే పని ఉందా?
కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏదైతే ఆంధ్ర మీద అంత గట్టిగా మాట్లాడారు కదా ఒకప్పుడు, అలాంటిది ఇవాళ బడ్జెట్లో ఎంత అన్యాయం జరిగితే కీ అని సౌండ్ చేశారా? విజయసాయి రెడ్డి గారు మా ఒక్కళ్ళు సౌండ్ చేశారా? బడ్జెట్లో ఎంత అన్యాయం జరిగిందండి? ఎన్ని కోట్లు? 2200 కోట్ల రైల్వేకి. మీ తాతగారి జాగీర్ అని మీ గుజరాత్కి 70,000 కోట్ల రూపాయలు 50,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు పెట్టుకుంటున్నారా? తెలంగాణకి ఇక్కడి నుంచి మెట్రోకి ₹1 ఇవ్వలేదా? మెట్రో 2 ఎక్స్టెన్షన్స్ కావాలని 5 నుంచి మొత్తుకుంటున్నారు కదా, ఎయిర్పోర్ట్గా కనెక్షన్ చేయాలి, అట్నుంచి ఆ లింక్ కంప్లీట్ చేయాలని. ₹1 కేటాయించలేదా? మీకు ఎలక్షన్లు అన్నీ పక్క రాష్ట్రానికి 21,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు కేటాయిస్తారా? ఆంధ్రప్రదేశ్కి మాట్లాడకుండా ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,600 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కేటాయిస్తారా? ఆంధ్రప్రదేశ్కి లేదు, తెలంగాణకు లేదు. నేను మీరు ఆంధ్ర గురించి మాట్లాడారు, నేను 2 తెలుగు జాతి గురించి మాట్లాడుతా ఉన్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.